या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्डप्रचोदयात्। अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं। श्रीमात्रे नमः। भारतमात्रे नमः। मातापितृगुरुभ्यो नमः। हरिः ओम्। ఈరోజు ఆదివారం, భానువారం మన రెండు తెలుగు రాష్ట్రాలలో అందరం ఒక కుటుంబంగా ఉండాలనేటటువంటి వసుధైవ కుటుంబంగా ఉండాలనేటువంటి మన భారతీయ అద్భుతమైన సత్సాంప్రదాయానికి అంకురార్పణ చేస్తూ ఎక్కడెక్కడ నుండో భాగ్యనగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫేస్బుక్ ఆత్మీయ సమ్మేళనంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా పిలిపించి ఫేస్బుక్లోనే చూసుకున్నారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి ఫేసులను చూసుకుంటూ ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆత్మీయ సోదరుడు శ్రీ వైవి రావు గారు, అలాగే శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నామమ్మా, ఈ వార్షికోత్సవాన్ని ఈసారి భాగ్యనగరంలో జరుపుకోవాలని అనుకుంటున్నామని చెప్పినప్పుడే మన కోసం మన ప్రపంచం అనే మాట వినగానే నా మనసు ఒక ఆనందానుభూతికి లోనయ్యింది. అందుకే నేను ఈరోజు మీ అందరినీ చూడడానికి, ఇంతటి సదాలోచనతో మీరందరూ కూడా ఒకటిగా అవుతున్నందుకు మీ అందరినీ చూస్తూ చాలా ముచ్చటపడుతూ మురిసిపోతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి శ్రీ ప్రసన్న కుమారి గారు, అలాగే ఈనాటి అద్భుతమైనటువంటి భరతబాల అనేటువంటి శతక పద్యాలని రచించినటువంటి డాక్టర్ గుడిసేని విష్ణుప్రసాద్ గారు, అలాగే ఆత్మీయులు ఆదరణీయులు శ్రీ రామారావు గారు 30,000 పద్యాలు రచించారని విని చాలా ఆనందపడ్డాను. అలాగే తిరుపతి నుంచి వచ్చిన ఆ సోదరులు, ఆ పక్కన కూర్చున్న సోదరులు, ఇక్కడ పేర్లు లేవు కాబట్టి రామారావు గారి సురేందర్ గారు, రామారావు గారు, అలాగే భరత్ ఇప్పుడే తన యొక్క ప్రసంగాన్ని కూడా విని చాలా ఆనందపడ్డాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. వై వీరావు అనగానే వై అంటే ఎందుకు, ఉయ్ వీరావు కాదు, వై ఉయ్ రావు, రావు అంటూ పిలిచారు మనందరినీ. ఎందుకు పుట్టాం మేము, మనం, ఆ పేరులోనే ఒక అద్భుతమైన ఒక సందేశం కూడా నాకు ఇక్కడ మీ అందరినీ చూడగానే వినిపించింది. అలా కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించినందుకు రావు గారిని కూడా నేను అభినందిస్తూ, ఆత్మీయ సోదర సోదరీమణులారా, మనందరిది ఒక కుటుంబం. అందుకని ఒక నిరంకారి భవన్ అని ఒకటి ఉంటుంది మీరు ఖైరతాబాద్లో, అది చూడగానే వాళ్ళు ఆచరించే ఒక విధానం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ సంప్రదాయంలో. అది గుర్తుకొచ్చింది నాకు రాగానే. ఏమిటంటే అది వాళ్ళు నమ్మేటటువంటి సిద్ధాంతం, అద్భుతమైనటువంటి సిద్ధాంతం. అదే మన ప్రాచీనమైన మన ఋషులు కూడా మనకు పెట్టిన సిద్ధాంతం. ఒక రాజుగారిని దర్శించుకోవడానికి ఒక సాధువు వస్తాడు రాజు దగ్గరికి. వచ్చి గేట్లో ఉన్నటువంటి భటుల దగ్గరికి వెళ్ళి, నేను రాజుగారి యొక్క దర్శనార్థం వచ్చాను, నన్ను లోపలికి పంపించమని అనుమతి కోరితే, ఇప్పుడు రాజుగారు ఎవరికి దర్శనం ఇవ్వరు, నువ్వు వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు ఆ వచ్చినటువంటి సాధువు, మీ సోదరుడు వచ్చి వెళ్ళాడని చెప్పు అని లోపలికి కబురు పంపిస్తాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి, మీ సోదరుడటండి ఎవరో వచ్చి వెళ్ళారు మిమ్మల్ని కలవాలని, ఇప్పుడు మీకు దర్శనం లభించిందని మేము పంపించేసాం. నాకు సోదరుడా? నా సోదరులు ఎవరు లేరే, మా అమ్మకి నేను ఒకే ఒక్క కొడుకుని, నాకు సోదరులు ఎవరున్నారు, నా పేరు చెప్పుకుని ఆ విధంగా తిరుగుతున్నాడు, ఎవరో వాడిని పట్టుకురండి, వాడిని శిక్షిద్దామని చెప్పి రాజుగారు ఆదేశం పంపిస్తారు.
వెంటనే ఈ భటులు పరిగెత్తుకు వెళ్ళి ఆ వెళుతూ ఉన్న సోదరుడిని పట్టుకొచ్చి రాజుగారి ముందు నిలబెడతారు. ఏమిటయ్యా, నా సోదరుడు నన్ను చెప్పుకొని తిరుగుతున్నావుట, ఏ రకంగా నీకు నాకు బంధుత్వం ఉంది, నాకెవరూ లేరే, మా కన్నదమ్ములు నేను ఒక్కడనే కదా అని. అయితే సరే రాజుగారు, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ఆ 3 ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తే మీ శిక్షకు తప్పకుండా నేను అర్హుడనవుతాను అని చెప్పి అతను చెప్పగానే ఏమిటో ఆ ప్రశ్న వేయమన్నాడు. మిమ్మల్ని పుట్టించింది ఎవరు రాజుగారు అంటే ఆ భగవంతుడు. నన్ను పుట్టించింది ఎవరు రాజుగారు? ఆ భగవంతుడే. ఆ భగవంతుడే మన ఇద్దరిని పుట్టించినప్పుడు మరి మీరు నేను సోదరులం కాక ఏమవుతాం రాజుగారు అని అడిగాట. అప్పుడు రాజుగారికి కనువిప్పు కలిగి, నిజమేనయ్యా, అహంకారంతో నేను ఆ విధంగా ప్రవర్తించాను, నన్ను క్షమించమని చెప్పి ఆ కథను వారు ఎగ్జాంపుల్గా తీసుకుని నిరంకారి సత్సంగ భవన్లో ఎప్పుడు వాళ్ళ కార్యక్రమాలు జరుపుకుంటారని నేను ఎక్కడో ఒకసారి ఆంధ్రజ్యోతిలో పేపర్లో చదివిన గుర్తు. అది గుర్తుకొచ్చింది రాగానే ఇక్కడికి. వసుదైవ కుటుంబకం అని మనం చెప్పుకుంటూ ఉంటాం, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. మళ్ళీ కులాల పేరిట, మతాల పేరిట, చీలికలు, ప్రాంతాల పేరిట, భాషల పేరిట మనలో మనమే చీలికలుగా ఏర్పడి ఒకరికి ఒకరం విభేదాలు సృష్టించుకుంటూ కలి యొక్క ప్రభావం చేత విడివిడిగా బ్రతకడానికి మనందరం కూడా సమాయత్తమవుతున్నాం. కలి అంటేనే విడిపోవుట అని అర్థం, విభేదించుట అని అర్థం. కలి అంటే విభేదించుట, విడిపోవుట. ప్రాంతాలు విడిపోవాలనుకుంటారు, భార్యాభర్తలు విడిపోవాలనుకుంటారు, అన్నదమ్ములు విడిపోవాలనుకుంటారు. విడివిడిగా బ్రతకడానికి ఇష్టపడేటువంటి రోజుల్లో ఉన్న మనం ఈ రోజున మన కోసం మన ప్రపంచాన్ని సృష్టించుకున్నాము అంటే ఇది చాలా అభినందించాల్సినటువంటి విషయం, సంతోషించాల్సిన విషయం. ఎక్కడెక్కడ ఉన్న మనందరినీ కూడా ఒక దారంలో మాలగా గుచ్చి మన కష్టసుఖాలను ఒకరికొకరు చెప్పుకోవడం కోసం మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక చిన్న పరిశ్రమను నెలకొల్పుకున్న మన యొక్క భావాలను మనం పంచుకుంటూ ఒకరికి ఒకరిగా నీకు నేనున్నాను అని వెన్ను తట్టి భుజం మీద తట్టి ఆ ధైర్యాన్ని చెప్పడం కోసం మనం ఒక కుటుంబంగా ఏర్పడడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందుకే నేను అంటూ ఉంటాను, చాలామంది ప్రపంచం అంతా చెడిపోయింది, మానవత్వం మంట కలిసిపోయింది, మనిషి అన్నవాడిలో అసలు మానవుడే లేడు అని మన పాటలు రాసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ నిరాశ నిస్పృహలు పడిపోతున్నాను. నో, ఇంకా మంచితనం ఉన్నది, మానవత్వం ఉన్నది. ఆ మానవత్వాన్ని, మంచితనాన్నే గనక ప్రసార మాధ్యమాల్లో చూపిస్తూ ఉంటే మానవులందరూ ధైర్యంగా బ్రతుకుతారు. కానీ మన దురదృష్టవశాత్తు ప్రసార మాధ్యమాల్లో చెడిపోయిన ప్రపంచాన్ని చూపిస్తున్నారు తప్ప మంచి ప్రపంచాన్ని, మరో ప్రపంచాన్ని చూపించడం మానేయడం వల్ల వాళ్ళ యొక్క రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపార దృక్పథంతో వాళ్ళు పెరగడానికి మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తూ వస్తున్నారే. కానీ నేను చాలా చోట్ల ప్రయాణం చేస్తున్నాను, చాలామంది ఇళ్లలోకి వెళుతున్నాను, చాలామంది హృదయాల్లోకి వెళుతూ ఉంటే ఇంకా మంచితనం, మానవత్వం ఉన్నది ఉన్నది ఉన్నది. ఆ కలిపురుషుడిని తన దరికి చేరనివ్వకుండా, కలి యొక్క ప్రభావానికి లోను కాకుండా మనిషిలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలుపుకుంటూ ఇంకా ప్రపంచంలో మంచితనం ఉన్నది అనడానికి మీరు కూడా ఉదాహరణే కదా ప్రత్యక్షంగా. అటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇందాకే బాబు చెప్తూ పంచభూతాలను గురించి చక్కగా చెప్పారు. ఈ పంచభూతాలని మనం విస్మరిస్తున్నాం. మనలో ఉన్నటువంటి పంచభూతాలని ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పంచభూతాలలోనే విలీనం చేయడం అనేటటువంటి గొప్ప సందేశం మన హైందవ సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. పంచభూతాలను మళ్ళీ పంచభూతాలలో విలీనం చేసి ఒక గుప్పెడు బూడిదిగా మారిపోయి ఈ భూమికి భారం కాకుండా, సమాధులు కట్టుకోకుండా బూడిదిగా మారిపోయే గొప్ప త్యాగశీలం ఒక సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. అవునంటారా కాదంటారా? అందుకని ఆ పంచభూతాలకి థ్యాంక్స్. మనం పురాణాల జోలికి వెళ్ళొద్దు, రామాయణం వద్దనుకుందాం, మహాభారతం వద్దు, భాగవతం వద్దు, అసలు వేదాలే వద్దు. వాదాలతో బ్రతుకుతున్న రోజులు కాబట్టి చెబుతున్నా. వేదాలు కూడా అక్కర్లేదంటున్నారు, వాదాలతో బ్రతుకుతున్నాం. రోజు టీవీలు ఆన్ చేయగానే 10 మంది కూర్చోవటం వాదాలే వాదాలే వాదాలే. వేదం ఏం చెప్పిందో మనకు పట్టదు. అలాంటి వేదాలు కూడా వణికిపోతున్నాయి ఇవాళ. ఎందుకని? పరమాచార్యులు వారు అంటారు, నన్ను గురించి ఏ భాష్యం చెప్తాడో, నన్ను గురించి ఏ అర్థం చెప్తాడో వీడిని వేదాలు కూడా వణికిపోతున్నాయని పరమాచార్యులు వారు అన్నమాట గుర్తు చేసుకోవాలి. పరమాచార్యులు వారు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు.
మీరు సాధారణంగా ఎవరి ఇంటిలోనైనా అశుభం జరిగినప్పుడు మైల పాటిస్తూ ఉంటారు. అసలు మైల పాటించవలసింది ఎప్పుడో తెలుసా మీరు? ఎప్పుడైతే ఇతరులకు నువ్వు సేవ చేయలేదో, ఏ రోజునైతే ఇతరులకు నువ్వు సేవ చేయలేదో ఆ సేవ చేయని రోజున మైల దినంగా పాటించమన్నారు. ఏ రోజైతే నీవు ఇతరులకు సేవ చేయలేదో ఆ సేవ చెయ్యని రోజున నువ్వు మైల దినంగా పాటించి అప్పుడు స్నానం చేసి నీ మనసుని శరీరాన్ని అప్పుడు శుభ్రం చేసుకో. ఇదండి మైలకున్న అర్థం. కానీ మనం రకరకాలుగా దానిని మార్చేసి రకరకాల యొక్క భాష్యాలు చెప్తూ మనుషుల్ని దూరం చేసుకుంటున్నాం. మనిషిని దూరం చేసేది సనాతన ధర్మం కాదు, మనిషిని కలిపేది సనాతన ధర్మం. ఇది మనకు చెప్పింది. కాబట్టి ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకుంటూ, ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేసుకుంటూ మనుషుల్ని మనం దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా మారుదాం, మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం. నేను అన్నమాట రెండోది రిపీట్ చేయాల్సింది మీరు. మనం మారుదాం, మనం మారుదాం, మనం మారుదాం, యుగం మారుతుంది. కల్కి అనే సినిమా తీశారు. రాబోయేటటువంటిది అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా నేను సినిమా చూడలేదు. మనం మారితే కలికి దిగిరావలసిన అవసరమే లేదు. కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు? జోదంలో ఉంటాడు, మద్యపానంలో ఉంటాడు, ప్రాణివధలో ఉంటాడు, వ్యభిచారంలో ఉంటాడు, బంగారంలో ఉంటాడు. ఈ 4 చోట్ల నుంచి కలిపురుషుడిని వెళ్ళగొట్టి దమించామనుకోండి, రేపే సత్యయుగం ప్రారంభమవుతుంది కదా. కలికి దిగి రావాల్సిన అవసరమే ఉండదు కదా. మరి ప్రభుత్వాలే కళ్ళు దుకాణాలు పెట్టి, ప్రభుత్వాలే హబ్బులు క్లబ్బులు పెట్టేసి, ప్రభుత్వాలు వ్యభిచారానికి కూడా ప్రోత్సహిస్తూ ఉంటే, మళ్ళీ ఆడవాళ్ళందరూ బంగారపు దుకాణాలకు ఎగబడుతూ ఉంటే కలిపురుషుడిని ఎలా వెళ్ళగొడతాం మనం? ఇది లేకపోయినా నేను మేనేజ్ చేయగలను, ఇది లేకపోయినా నేను మేనేజ్ చేయగలనే మంత్రాన్ని కనుక మనం స్వీకరిస్తే, సాదాగా జీవిస్తూ ఉన్నతంగా మనం ఆలోచిస్తే కలిపురుషుడు ఈ క్షణంలోనే మనం వెళ్ళగొట్టగలం. ఆ వెళ్ళగొట్టగలగడానికి మన సంసిద్ధులం కావలసి ఉన్నది. అందుకని కలిస్తాన్ అంటాడు, కానీ కలుస్తాను అనడు. అది కలి యొక్క లక్షణం. అది కలి యొక్క లక్షణం. విభేదించడం అనేది కలి యొక్క లక్షణం. భార్యాభర్తల అనుబంధాలు కూడా భార్యాభర్తలని బంధాలుగా మిగులుతున్నాయి తప్ప అనుబంధాలుగా ఉంటున్నాయా? అన్నదమ్ముల యొక్క అనుబంధాలుగా ఉంటున్నాయా? సిటీలో ఎక్కడో హోటల్లో దిగి సాయంకాలం విజిట్కి వస్తానక్కయ్యా, నువ్వు ఇంట్లో ఉంటావా అని ఫోన్ చేసి వస్తున్నాడు తమ్ముడు, అన్నయ్య రావాల్సి వస్తే. ఇది అనుబంధాలా? దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే చాలా చెప్పుకోవలసి ఉన్నది మనకి. ఒకప్పుడు ఎందుకు ఆత్మీయంగా ఉన్నాం మనం? ఒకప్పుడు మన ఇంటి మీద పెంకుటిళ్ళు ఉండేవి, దూలాలతో కట్టుకునేవాళ్ళం. చెక్క ఫర్నిచర్ ఉండేది, ఇనుప ఫర్నిచర్ ఉండేది కాదు. స్టీల్ గ్లాసులు ఉండేవి కావు, పింగాళి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు తాగేవాళ్ళ మంచినీళ్ళు. మేకులు కానీ గడ్డపారలు కానీ ఏదైనా ఉంటే చావిట్లో దూరంగా పెట్టేసేసి ఇంట్లో అన్నీ చక్క ఉండేవాళ్ళు, మండువాళ్లలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే స్టీల్ మనకి ఇంటి మీదకి వచ్చేసిందో రీఎన్ఫోర్స్మెంట్ పేరు మీద బిల్డింగులు ఎప్పుడైతే కట్టేస్తున్నామో, స్టీల్ ఫర్నిచర్, స్టీల్ గ్లాసులు, స్టీల్ గిన్నెల్లో ఎప్పుడైతే మనం వంటలు చేసుకుంటున్నామో కలిపురుషుడు కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి ఇంట్లోకి ఒంట్లోకి తెచ్చేసుకున్నాం. కాబట్టి అన్నదమ్ముల అనుబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు, ప్రాంతీయ అనుబంధాలు అన్నీ కూడా దూరం అయిపోయాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కల్కి సినిమా గుర్తుకొచ్చింది కాబట్టి వీటిని వెళ్ళగొట్టేస్తే, వీటి నుంచి కనుక మనం దూరం చేసేసుకుంటే తప్పకుండా రేపే సత్యయుగం ప్రారంభమవుతుంది. అందుకు మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అమ్మ ఇప్పుడు ఎలాగమ్మా కట్టేసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా వెళ్ళగొట్టగలం అనొచ్చు. దానికి ఒక్కటి మనకు ఉపాయం చెప్పాడు. భగవన్నామ స్మరణ ఏ ఇంటిలో అయితే జరుగుతుందో ఆ ఇంటిలోకి కలిపురుషుడు రాడు. కలౌ కేశవ కీర్తన. ఆ కలిపురుషుడిని వెళ్ళగొట్టాలి అంటే ఆ కల్మషనాశిని అనే అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజిస్తున్నామో ఆ కల్మషాన్ని వెళ్ళగొట్టేటువంటి దైవం మాత్రమే ఉన్నది. కాబట్టి దాని నుండి రానివ్వకుండా మనం రక్షించేది దైవనామస్మరణ. ఇది మనకిచ్చారు మన పూర్వీకులు. కాబట్టి ఇందులో నేను ఆఖరిగా ఒక్క మాట, మన కుటుంబాలలో ఒకరికి ఒకరిగా వివాహాలు చేసుకున్నా కూడా మన కుటుంబాలలో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వృత్తి, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తారో, కుమ్మరి, కమ్మరి, అలాగే కంసాలి, ఒకరని కాదు అన్ని కులాల వాళ్ళని కూడా ఆ వివాహ వ్యవస్థలో మనం జోడించుకునేవాళ్ళం, పిలుచుకునేవాళ్ళం. చాకలి సోదరుడితో కబురంపితే చల్లగా ఉంటుందని అతనికి ఒక పెద్ద పీట వేశారు.
శుభలేఖ పంపించిన తెరపట్టుకోవలసిన చాకలి సోదరుడు కావాలి. మంగలి సోదరుడు కాలిగోళ్ళు తీసేటప్పుడు కానీ, సన్నాయి వాయించేటప్పుడు కానీ మంగళ వాయిద్యం కావాల్సి అతనికి ఒక పెద్ద ఆహ్వానం. మంగళసూత్రం తెచ్చుకోవడానికి కూడా ఉల్లడ పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి మాంగళ్యాలు తెచ్చుకోవడం, పట్టు వస్త్రాలు పెట్టి తెచ్చుకోవడం. అరివేణి కుండలు కావాలంటే కుమ్మరి సోదరుడు కావాలి. పెళ్లి కొడుకు కుమారుడికి చెప్పులు కుట్టాలంటే మాదిగ సోదరుడు కావాలి. ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదండి మనం. ఇది కదండి మన ఋషులు మనకు అందించినటువంటిది. ఎవరికి వారు కాకుండా ఒకరికొకరిగా జీవించండిరా. పోటీ పడే స్థితి నుండి ఒకరికొకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా. కులాల కోసం కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా. కుమ్మరివాడు కుమ్మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుండలు చేయడంలో సహకరిస్తుంది కాబట్టి ఆ వృత్తి విద్య అనేది ఇన్బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి రక్తనిష్టగా ఉన్నటువంటి ఉద్యోగం, రక్తనిష్టగా ఉన్నటువంటి బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది అభివృద్ధి చెందడం కోసం ఒకరి కులలో ఒకరు సహాయం చేసుకోవడానికి, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి అని చెప్పారు తప్ప అక్కడ కులాల కోసం కొట్లాడుకోమని చెప్పారా? ఆ మతాలలో ఉన్నదంతా సనాతన ధర్మంలో ఉన్నదే. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టుగానే ఈ మతాలన్నీ కూడా సనాతన ధర్మంలో ఎప్పటికైనా విలీనమైపోతేనే సత్యాన్ని గుర్తించి వర్తించండిరా అని మన పూర్వీకులు మనకు చేసినట్టు హెచ్చరిక, మన పూర్వీకులు మనకు చెప్పినట్టు గొప్ప సందేశం. ఇది ఎంతవరకు అందుకుంటున్నాం మనం? వైజ్ఞానికంగా ఎదిగిపోయాం. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన విద్యలు, యూనివర్సిటీలు, డిగ్రీల మీద డిగ్రీలు, పిహెచ్డీలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్నారు, డాక్టరేట్లు సంపాదిస్తున్నారు. విద్య పెరుగుతోంది, విజ్ఞానం పెరుగుతోంది. కానీ వివేకంతో కూడిన విజ్ఞానమే అసలైనటువంటి విద్య. అది ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఆ బేబింగ్టన్ మెకాలే అనే ఇంగ్లీష్ వాడు వచ్చి విద్యను ఈ విధంగా ప్రవేశపెట్టి నేను భారతీయులను బానిసలుగా చేశాను, పరాయి భాషను ప్రేమించేటట్టు చేశాను, పరాయి తల్లిని ప్రేమించేటట్టు అమ్మలందరినీ మమ్మీలను చేశాను, డాడీలందరినీ నాన్నలందరినీ డెడ్ బాడీల కింద మార్చేశాను, జీవోత్సవాలుగా తల్లిదండ్రులను చేసేసాను. విద్యలు కూడా గుడ్ మార్నింగ్ మ్యామ్ అని తలకాయలు కొట్టుకునేటట్టుగా అదొకటి సంస్కారాన్ని నేను ప్రవేశపెట్టి జయించానని చెప్పుకున్నాడు బేబింగ్టన్ మెకాలే. ఇప్పటికీ మనం తెలిసి కూడా దానినే ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా పిల్లవాడు ఇంగ్లీష్లో బ్లడీ ఫుల్ అని ఎంత అందంగా తిట్టాడో తెలుసా? ఇడియట్ అని ఎంత బాగా బూతులు తిడుతున్నాడో, ఎంత బాగుంటున్నాయో, మన కళ్ళకి ఎంత, చెవులకి ఎంత ఆనందంగా ఉంటే మురిసిపోతున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ జాతి వెళ్ళిపోతుంది. అంటే మనం మేలుకోవాలి. మన కోసం మన ప్రపంచం, మన కోసం సృష్టి ఈ ప్రపంచాన్ని నుండి మనదైన అసలైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, భగవంతుడు ఏ ప్రపంచాన్ని అయితే తన కోసం తాను సృష్టించుకున్నాడో, ఒంటరిగా ఉన్నటువంటి పరమశివుడు, జీరోగా ఉన్నటువంటి పరమశివుడు ప్రకృతిని, అమ్మవారిని తన పక్కన చేర్చుకుంటే సృష్టి అనేది ఏర్పడింది. అందుకనే మనం వాగర్ధావి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. తర్వాత ఏమిటి? జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం మనందరం కూడా. ఆయన ఒంటరిగా ఉండలేక మనందరినీ సృష్టించుకున్నాడు బోరు కొట్టేసి. అటువంటి పార్వతీ పరమేశ్వర సంతానమైనటువంటి మనం ఒక వసుదైవ కుటుంబకంగా ఉండవలసినటువంటి మనల్ని, ఏ విధమైన పరిస్థితుల్లో ఉండవలసిన మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళారు? ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోని దైవాన్ని చూసుకోవడం. మాతృవత్ పరదారాశ్చ, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా చూడటం. పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా చూడటం అని ఈ భారతీయుల యొక్క 3 సూత్రాలని, అద్భుతమైనటువంటి 3 సిద్ధాంతాలని, భారతీయమైనటువంటి గొప్ప ఆలోచనని, 3ంటిని భ్రష్టు పట్టించుకున్నాం. ఇకనైనా మేలుకొందాం. మన ఈ ప్రపంచం నుంచి మరొక ప్రపంచాన్ని సృష్టించుకోవడం, ఒకరికి ఒకరిగా ఉండడంతో పాటు 10 మందిని మేలుకొల్పే స్థితిలో నా జాతి ఎదగాలని, బాధ్యతలను దేవుడిపైకి పెట్టకుండా ఈ ప్రపంచం పట్ల బాధ్యత పడే స్థితికి నా జాతి ఎదగాలని నిండు మనసుతో నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అలా మీలాంటి మేలైనటువంటి రత్నాలను చూసినప్పుడు ఒక భరోసా, ఈ మేలైనటువంటి ఈ విత్తనాలే రేపు సత్యయుగం ఆరంభం కావడానికి ఈ విత్తనాల మీదనే, ఆ పునాది రాళ్ల మీదే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం మేలైన విత్తనాలుగా ఉందామా, తాలు విత్తనాలుగా ఉందామా ఆలోచించుకోవాల్సిన
అమ్మ మన మీద, ఓహో రేపటి యుగం మన మీద ప్రారంభమవుతుందా, మనల్ని దేవుడు దగ్గరకు తీసుకుంటాడా, మనల్ని ఈ ప్రకృతి దగ్గరకు తీసుకుని ఆదరిస్తుందా, కాబట్టి ఆ మేలు విత్తనంగా నేను ఉంటాను, నేను సైతం సమిధనవుతాను, ఆ మేలు విత్తనంలో నేను కూడా ఉంటాను, నా పేరు కూడా చేర్చబడుతుంది అనే భావన ఎంత ఉదాత్తమంగా ఉంటుందో. ఈ ప్రకృతి అనేటువంటి ఈ స్వరంలో నా స్వరం కూడా కలిసి ఉంది కదా అనే భావన ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ మన ప్రపంచం, ఈ ఆత్మీయమైనటువంటి మన ప్రపంచాన్ని మరొక ప్రపంచంగా సృష్టించుకోవడానికి మనమే ఎలా అయితే ఇందులో ముందడుగు వేశామో, ఎందుకంటే ఫేస్బుక్లు, ట్విట్టర్లు రకరకాలు ఉన్నాయి, నాకు తెలియదు, వాటిని గురించి నాలెడ్జ్ కూడా నాకు లేదు. దీనిని కూడా ఇంత అందంగా ఉపయోగించుకోవచ్చని నిరూపించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ ఫేస్బుక్ను మరొక రకంగా ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్ స్నేహాలతో అనేక రకాల కష్టాలు పాలవుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత ఫెయిల్ అయిపోతున్నాయి, మోసపూరితమైన కూడా జరుగుతున్నాయి. అలా కాకుండా దీనికి రెండవ వైపుకి వెళ్ళి మీరు దీనిని కూడా ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని నిరూపించిన మీకు హ్యాట్స్ ఆఫ్. ఆఖరిగా ముగించే ముందు ఈ రోజున ఈ పుస్తకాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం కాబట్టి మీ అందరి చేతిలో ఈ పుస్తకం ఉంది. ఒక్కసారి మొదటి పేజీ తీయండి. మొదటి పద్యం, శ్రీలు పొంగినట్టి జీవధాత్రి మనది అనండి అందరూ. శ్రీలు పొంగినట్టి జీవధాత్రి మనది, పాలుబారినట్టి భాగ్యసీమ, భరతభూమి యందు బంగారు పండును భవ్య సుగుణశీల భరతబాల. భవ్య సుగుణశీల భరతబాల. ఆఖరి పద్యం తీయండి. ఇక ఆ పుస్తకంలో ఆఖరి పద్యం, జన్మలందు మనుజ జన్మ ఉత్తమమౌను, జగతిలోన భరత జాతి గొప్ప, భారతీయ జన్మ బహుదుర్లభంబురా, భవ్య సుగుణశీల భరతబాల. మొదటి పద్యం ఆఖరి పద్యం ఇప్పుడు చదువుకున్నాం. రేపటి నుంచి మొదటి పద్యం నుంచి ఆఖరి పద్యం వరకు రోజుకు 2 పద్యాల చొప్పున బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం చేసేటప్పుడు, పడుకుపోయేటప్పుడు, అందరం కలిసి కాసేపు కూర్చుని టీ తాగేటప్పుడు కుటుంబం మధ్యలో కూర్చుని ఈ పద్యాన్ని తప్పకుండా ఇంటిలో అందరూ చెప్పేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఆ వేమన పద్యాలు, ఆ సుమతీ శతక పద్యాలు చిన్నప్పుడు చదువుకోవడం వల్ల, చిన్నప్పుడు మాస్టర్ గారు చెప్పడం వల్ల జీవితంలో వాటిని అన్వయించుకుని అపకారికి నుపకారము, ఉప్పు కప్పు రంబు ఒక్కపోలిక నుండి చూడచూడ రుచులు జాడవేరు లాంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల, ఆ గురువులు ఆ విధంగా మనల్ని తీర్చిదిద్దడం వల్ల ఇవాళ మన అందరం కూడా ఇలా భవ్య సుగుణశీల అని. ఎక్కడ సుగుణశీల అంటే ఏమిటి? మంచి గుణములు కలిగినటువంటిది. కాబట్టి ఆత్మీయులారా, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రైటస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి ఉంటే ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. ఇది మన పూర్వీకులు, మన ఋషులు మహర్షులు మనకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం. ఈ సందేశాన్ని మనం గడప గడపకు చేర్చినప్పుడు, ఇదే ఫేస్బుక్ ద్వారా మనందరికీ చేర్చగలిగినప్పుడు ఈ వసుదైవ కుటుంబకంలో మనం కూడా భాగస్వాములమైనందుకు మన జీవితాలు ధన్యమవుతాయి, ధన్యజీవులమవుతామని చెప్తూ ఈనాడు మధ్యాహ్న సమయంలో మీ అందరినీ ఇలా ఆత్మీయంగా కలుసుకోవడం, మీ అందరినీ ఒక్కొక్కరి దగ్గరికి రాలేకపోయినా నా చేతులు ఆ చివరి వరకు చాస్తూ, నా మనసు నా చివరి వరకు పంపిస్తూ మీ అందరినీ ఒక్కసారి ఆలింగనం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.